అధ్యాయము 1వ వచనం దగ్గర నుంచి చదువుదాం. అంత్య దినములలో అపాయకరమైన కాలాలు వస్తాయని తెలుసుకోండి. మనుష్యులు స్వార్థప్రియులు, ధనాపేక్షం కలిగిన వారు, బెంకాలాడతారట, అహంకారులు, అబ్బో చాలా లిస్ట్ ఉంది ఇక్కడ, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగ రహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించువారు. ఇది ముఖ్యం. పైకి భక్తి కలిగి దైవాశక్తిని, దేవుని శక్తిని ఆశ్రయించని జనులుంటారు. ఈ అంత్య దినాలివి, అపాయకరమైన గడియలివి. ఇక్కడ ఎలాంటి వారు ఉంటారనేది పెద్ద లిస్ట్ ఉంది ఇక్కడ. అందులో చివరాఖరిగా చెప్పబడిన మాట, భక్తి కలిగిన వారై ఉండి దేవుని శక్తిని ఆశ్రయించని వారు. పైకి భక్తి కలిగిన వారిగానే ఉంటారు, కానీ దేవుని యొక్క శక్తిని ఆశ్రయించరు. కొద్దిగా లోపలికి వెళ్తే దేవుని శక్తి ఏంటండి? దేవుని శక్తిని ఆశ్రయించని ప్రజలు. ఏదో శక్తివంతమైన ఆహారం తింటే కదా శక్తి వచ్చేది. బలమైన ఆహారం, ప్రోటీన్ ఫుడ్ అంట. ఈ మధ్య బాగా ఎక్కువైపోయింది అది. ఈ ప్రోటీన్లు ఎక్కువ తినేయాలట జనాలు, మంచి ఆరోగ్యంగా ఉంటారట. అదేదో రెసిస్టెన్స్ పెరిగిపోద్దట. మంచిదే. నీ ఆత్మ సంగతి ఏంటి? భక్తి కలిగిన వారిగా ఉండి శక్తి లేని వారు బ్రతికుండియు చచ్చిన వారితో సమానము. బ్రతికే ఉంటాడు ఆయన మంచం మీద ఉన్నాడని అటెండెన్సే, ఆధార్ కార్డులో పేరు ఉంటుంది తప్ప ఆయన వల్ల ప్రయోజనం ఏమీ ఉండదు. ఒకవేళ భక్తి కలిగి నీకు శక్తి లేకపోతే, పౌలు గారు అంటారు, ఆ నజరేయుడైన యేసును దేవుడు ఆత్మతోనూ శక్తితోనూ, దేంతోనట? ఆత్మతోనూ శక్తితోనూ అభిషేకించననున్నదియే. యేసుక్రీస్తు ప్రభువే అభిషేకము శక్తి కలిగి ఉంటే, మనం శక్తి లేని వారమైతే ఏంటి పరిస్థితి? నీ భక్తికి విలువేంటి? ఈ విషయాలన్నీ దేవుడు మనతో మాట్లాడినట్లుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. ఆమేన్. అందరూ తలలు వంచి, దేవా, ఇంతవరకు నిన్ను ఆరాధించుకునే భాగ్యం ఇచ్చారు తండ్రి. ఈ సమయం ముందు మీ మాటలు వినుటకు కావలసిన శక్తి, వినే బుద్ధి మీరు మాకు పుట్టించండి ప్రభువా. మాతో మాట్లాడండి ప్రభువా అని ప్రార్థన చేద్దాం. అందరూ కళ్ళు మూసుకుని చిన్న ప్రార్థన. తండ్రి, మాతో మాట్లాడండి అయ్యా. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధుడా, నీకు వందనాలయ్యా. ఇంతవరకు నిన్ను ఆరాధించడానికి, నిన్ను మహిమపరచడానికి కృప దయచేశారు. ఈ సమయం ముందునైనా నీ మాటలు వినాలని మీ ఎదుట సాగిలపడి ఉండగా వినుబుద్ధిని మరి మాకు పుట్టించండి తండ్రి. చెప్పువాడు పరిశుద్ధాత్మ దేవుడే. తండ్రి ఆత్మయే మీలో నుంచి మాట్లాడుచున్నారు, కానీ మాట్లాడున్నది మీరు కాదు అన్నని యొక్క మాటను బట్టి యేసయ్యా, మీరు మాతో మాట్లాడండి. ఎన్నిక లేని నన్ను నీ సిలువ చాటును మరుగుపరచి, ఈ మట్టిలో మహిమైత్మను నింపి, మహిమైశ్వర్యమును నింపి, నీ దైవావేశం కలిగిన మాటలు నింపి మా అందరితో సంభాషించండి ప్రభువా. ఆత్మ చెబుతున్న మాటలు చెవులు కలిగిన వాడు వినుగాక. వినే చెవులు కలిగిన వారమై నీ ఆత్మ మాటలు వినుటకు గ్రహించి హృదయమును దయచేసి, నీ యందు భయభక్తులు కలిగి దేవా, నీ శక్తిని ఆశ్రయించే వారిగా మేము ఉండగలుగుటకు నీ కృప అనుగ్రహించమని వేడుకొనుచున్నాం. ప్రతి విధమైన అడ్డంకులను యేసు నామమున తొలగి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు మీకే ఆరోపిస్తూ యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. పౌలు గారు తిమోతికి రాస్తూ అన్న మాట, పైకి భక్తి కలిగిన వారై ఉండియు
శక్తిని భక్తి వల్ల శక్తి రావాలి. నువ్వు చేస్తున్న భక్తి శక్తినిచ్చేదిగా ఉండాలి. సంఘంలో సమాజంలో యేసుక్రీస్తును నమ్ముకున్న భక్తులండి అని చెప్పుకోవడం వల్ల నీకు కనీసం ఉపయోగము లేదు. నువ్వు ఎప్పుడైతే ఆ శక్తిని ఆశ్రయిస్తావో, ఎప్పుడైతే ఆ భక్తి నీకు ధైర్యాన్ని పుట్టిస్తుందో, సాతాను నీ కాళ్ళ కిందకు వచ్చేస్తుంది. నీ కాళ్ళతో సాతాను నువ్వు చితక ద్రొక్కగలుగుతావు. ఆమేన్. నీ భక్తి నీకు ధైర్యాన్ని పుట్టించాలి. యోబు గ్రంథంలో ఉంటుంది. యోబు గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనం. నీ భక్తి నీకు ధైర్యమును పుట్టించదా? నీ యథార్థమైన ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా? తీసారా? అందరు తీసారా? అబ్బాయి ఏం చేస్తున్నారు? యోబు గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనం. నీ భక్తి నీకు ధైర్యమును పుట్టించదా? నీ యథార్థత నీకు నిరీక్షణకు ఆధారం కాదా? యోబు గారితో తన స్నేహితుడైన ఎలీఫజు మాట్లాడిన మాటలు ఇవి. ఎలీఫజ్ అంటాడు యోబు అంగ చూసి, యోబా, నీ భక్తి నీకు ధైర్యం పుట్టించట్లేదా? దేవుడి దినాన మనల్ని అడుగుతున్నాడు, దైవ భక్తులారా, మీ భక్తి మీకు ధైర్యాన్ని పుట్టిస్తుందా? మీ భక్తి యొక్క శక్తిని మీరు ఆశ్రయించగలుగుతున్నారా? ఎందుకంటే అంత్య దినాలలో భక్తి వలన ధైర్యం రావడం లేదు, భక్తి యొక్క శక్తిని ఆశ్రయించడం లేదు. దేనో మీద ఆధారపడుతున్నారు తప్ప దేవుని మీద ఆధారపడే వారు తక్కువ. అందుకే ఈ దినాన దేవుడు మనతో మాట్లాడుతూ, నీ భక్తి నీకు ధైర్యం పుట్టిస్తుందా? పరిశుద్ధ గ్రంథంలో 56 గ్రంథాలు ఉన్నాయి మొత్తం. 66 గ్రంథాలు. ఈ 66 గ్రంథాల్లో మొదటి రాయబడిన గ్రంథం ఏమి? అది నాకు తెలుసు, మీరు మాట చెప్తారండి. యోబు గ్రంథం రాయబడింది అన్నిటికంటే ప్రప్రథమముగా. ఎవరు రాశారు? మోషే గారు రాశారు. ఎన్ని అధ్యాయాలు రాశారు? 2 అధ్యాయాలు రాశారు. మొదటి అధ్యాయము ఆఖరి అధ్యాయం. యోబు గ్రంథంలో 42 అధ్యాయాలు ఉంటాయి. మొదటి అధ్యాయం యోబు గారు రాశారు, ఆఖరి అధ్యాయం మొదటి అధ్యాయం మోషే గారు రాశారు, ఆఖరి అధ్యాయం మోషే. మిగతా 40 అధ్యాయాలు రకరకాల సేవకులు పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో. ఎంత గొప్ప దేవుడో చూడండి. యోబు గ్రంథం అంతా చదువుతూ ఉంటే ఒక్కరు రాసినట్టుగానే ఉంటుంది. ఒక్కరు రాయలేదు, అది ఇంచుమించుగా 14 మంది రాశారు 42 అధ్యాయాల్ని. 14 మంది రాసినా అది ఒక్కరు రాసినట్టుగా ఉంది. ఎందుకంటే ఒక్క దేవుడే కదా. ఆమేన్. ఈ యోబు గ్రంథంలో ఏముంటుంది? సారాంశం ఏమిటి అంటే, మనిషి జీవితంలో వచ్చే సమస్యలన్నిటి గురించి ఈ 42 అధ్యాయాల్లో ఉంటుంది. ఆ సమస్యలు జయిస్తే వచ్చే ఆశీర్వాదాల గురించి ఈ గ్రంథంలో ఉంటుంది. యోబు గ్రంథంలో మనుషుల వల్ల సమస్యలు వస్తాయి. సమస్యలు ఎక్కడుంటాయో పరిష్కారం అక్కడ ఉంటుంది. ఆమేన్. నువ్వు దేవుడిని నమ్ముకున్న వ్యక్తివైతే మనిషి వల్ల సమస్యలు వస్తాయి. నువ్వు దేవుడిని నమ్ముకున్నావు కాబట్టి సమస్య ఎక్కడుంటుందో దానికి పరిష్కారం కూడా అక్కడే ఉంటుంది. రకరకాల సమస్యలు. మనం ఇంతమంది ఉన్నాం, మనకు సమస్యలు లేవా? ఆర్థిక సమస్యలు ఉన్నాయి, కుటుంబ సమస్యలు ఉన్నాయి, ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. ఇలా చెప్పుకుంటా వెళ్ళిపోతే బోల్డ్ సమస్యలు. అయితే ఒక్క మాట, ఆ సమస్యను నువ్వు ఏ దృష్టితో చూస్తున్నావో నీ పరిష్కారం అక్కడే ఉంటుంది. ఆ సమస్యను కూడా నువ్వు దేవుని మీద వేసి దేవుని మీద నిరీక్షణ కలిగి ఉన్నావు అనుకో, నీ సమస్య నీకు ఆశీర్వాదకరంగా మారుతుంది. ఆమేన్. ఆశీర్వాదకరంగా నీ సమస్యలన్నిటినీ, నీ బ్రతుకు దినాలన్నిటినీ క్షేమకరంగా చేసి కృపయు క్షేమము నీ వెంట వచ్చున్నట్లుగా చెప్పరే. 38వ కీర్తన చెప్తా ఉంటే ఎన్నో వచనం? ఆఖరి వచనం చదవండమ్మా. నీ బ్రతుకు దినములన్నీ రావాలి అని అంటే సమస్యలు లేవని అర్థం. దావీదు గారికి బోల్డ్ సమస్యలు ఉన్నాయి, కానీ దావీదు సమస్యను చూసే విధానం వేరు, మనం సమస్యను చూస్తున్న విధానం వేరు. నీకు సమస్య ఉంటుంది, ఆ సమస్యను దేవుని మీద వేసేసి చింత యావత్తు
చింత యావత్తు దేవుడి మీద వేస్తే నీ సమస్య నీకు ఆశీర్వాదముగా మారునుగాక. యోబు గారు బ్రతికిన ఆ దేశంలో సలాలా అనే ప్రాంతంలో ఆయన బ్రతికాడు. సలాలా, ఆ సలాలా అనే ప్రాంతంలో ఆయన అక్కడ ఒంటెలు ఎక్కువట ఇప్పటికీ కూడా. అక్కడ డ్రైవింగ్ చేయడం చాలా కష్టం అట. నేను చూడలేదు, విన్నమాట. ఒకవేళ ఒంటొచ్చి కారు మీద పడింది అనుకో, కారు ఇంకెందుకు పనికిరాదట, అంత బరువవి. రోడ్ల మీద విపరీతంగా తిరిగాడుతూ ఉంటాయి. అందుకనే యోబు గారి గ్రంథంలో ఒంటెలు అధికంగా కలిగిన వాడు ఆయన. అయితే ఈ సలాలా అనే ప్రాంతంలో నివసిస్తున్న ఈ యోబు గారు ఆయన నీరు తీసుకురావడానికి ఆ నీటి ఓట దగ్గరికి వెళ్ళి వస్తే ఒక 10 కిలోమీటర్లు నడిచినట్టట. ఎక్కడో అడుగునుంటాయంట నీళ్లు. ఆ అడుగుకు దిగి అక్కడి నుంచి ఆ కావిడో మరి దేంతో మోసేవాడో మహామనిషి ఆ భుజం మీద ఆ బిందె పెట్టుకుని పైకి వస్తా ఉంటే ఒక వ్యక్తి 10 కిలోమీటర్లు నడిస్తే ఎంత శక్తిని కోల్పోతాడో అంత శక్తిని కోల్పోయేవాడు. 1వ అధ్యాయంలో ఉంటుంది కదా, ప్రతి దినము తన పిల్లల కోసం దహన బలి అర్పించేవాడు. ఒక్కొక్కరి నిమిత్తం దహన బలి అంటే దాన్ని శుద్ధి చేయాలంటే నీళ్లు కావాలంటే పొద్దున్నే లెగిసి ఆ నీటి ఓట్లోనికి కిందకి దిగి ఆ నీరు చేదుకుని పైకొచ్చి ఈ దహన బలి పశువును శుద్ధి చేసి బలి అర్పించాలి. చాలా కష్టపడేవాడు. ఈయనకి విపరీతమైన కష్టాలు వచ్చినప్పుడు వాళ్ళ స్నేహితుడు ఎలీఫజ్ అంటారు, ఏమని? యోబా, నీ భక్తి నీకు ధైర్యాన్ని పుట్టించట్లేదా? సమస్తం కోల్పోయారు, ఆస్తి పోయింది, పిల్లలు పోయారు, అందరూ పోయారు. ఆఖరికి భార్య కూడా ఒక మాట అనేసింది. పోని వీళ్ళేమన్నా సమయంగా మాట్లాడుతున్నారా? వచ్చిన స్నేహితులు ఓదార్చడానికి వచ్చి ఆ మాత్రం దూరంలో కూర్చుని యోబు గారి యొక్క సంగతులన్నీ తోడుతా ఉన్నారు. అందులో ఒక మంచి మాట, నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా? నమ్మలేని పరిస్థితులలో కూడా నీ భక్తి నీకు ధైర్యమును పుట్టించును గాక. నీ భక్తిలో ఏ దేవుడి మీద అయితే నువ్వు విశ్వాసం ఉంచావో ఆ సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞాని, సర్వకృపానిధి, సర్వ సంపదల గనైన ఆ దేవుడు నీ నమ్మకమునకు గౌరవం ఇచ్చి, నీ భక్తికి గౌరవం ఇచ్చి, నువ్వు నమ్మశక్యము లేని ఆ అద్భుత కార్యములను, శూర కార్యములను, గొప్ప కార్యములను మన ఎడల జరిగించునుగాక. కీర్తనాకారుడు అంటాడు కదా, మా దేవునితో కలిసి మేము శూర కార్యములను జరిగించితిమి. దేవుడితో కలిసినప్పుడు ఆ శక్తి నీలోనికి వస్తున్నప్పుడు మనం గొప్ప కార్యాలు చేస్తాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ అంత్య దినాలలో ఆ భక్తి ఎలా ఉండాలి అని అంటే 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం ఒకసారి చూద్దాం. 2వ పేతురు పత్రిక 3:12. 2వ పేతురు పత్రిక. ఇవన్నీ ఇట్లు లయమైపోవును గనుక ఆకాశాలు రగులుకొని ఆపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. పేతురు గారు అంటారు, అంత్య దినాల్లో మనం ఉన్నాం. ఈ సృష్టి, ఆకాశం, భూమి మహావేంద్రంతో లయమైపోతాయి. యుద్ధాలు జరుగుతేనే అంత్య దినాల గురించి చెప్తూ ఈ అంత్య దినాల్లో నువ్వు ఎలా ఉండాలి అని అంటే, ఎలా ఉండాలంటమ్మా? పరిశుద్ధమైన ప్రవర్తన, పరిశుద్ధమైన భక్తి చేస్తున్నావా? మన ప్రవర్తన పరిశుద్ధంగా ఉందా? నీ భక్తి నీకు ధైర్యాన్ని పుట్టించాలి అని అంటే నీ ప్రవర్తన పరిశుద్ధంగా ఉండాలి, నీ భక్తి పరిశుద్ధంగా ఉండాలి. ఈ అంత్య దినాలలో దేవుని యొక్క శక్తిని మనం ఆశ్రయించలేకపోతున్నాము. పేరుకు మాత్రం క్రైస్తవులని పేరు పెట్టుకున్నా కానీ సున్నం కొట్టిన సమాధుల్లాగా మనం ఉండటన్నామంటే కారణం మనకు ప్రవర్తన బాగోలేదు, భక్తి బాగోలేదు.
విపరీతమైన ప్రెడిక్షన్స్, రోజుకో ప్రెడిక్షన్ వచ్చేస్తా ఉంది. యుద్ధాలు జరుగుతున్నాయి, విమానాలు కూలిపోతున్నాయి, ప్రజలు చచ్చిపోతున్నారు, గ్లోబల్ వార్మింగ్ అంటున్నారు, కార్లు ఎక్కువైపోయినాయి, ఏసీలు ఎక్కువైపోయినాయి, వేడి ఎక్కువైపోయింది, ఎండ ఎక్కువైపోయింది, గ్లోబల్ వార్మింగ్ ఇక అంతమైపోయింది. నిన్నగాక మొన్న తమిళనాడులో ఏదో చేప దొరికిందట. ఎంతమంది చదివారు వార్తల్లో? వార్తలు కూడా చూడరు మీరు. ఎంతసేపు వండుటయ్యో తినుటయ్యేందు ఎడతెగక ఉండిరి. ఒక చేప కనపడిందంట, 35 అడుగులు ఉందంట అది. ఆ చేప పైకి వచ్చిందంటే ఇక విపత్తు వచ్చేస్తున్నట్టే లెక్క. విపరీతమైన పూజలు చేసేస్తున్నారు ఆ చేపకి. అది చచ్చిపోయింది ఎప్పుడో. జాగ్రత్తగా మళ్ళంటోడికి ఇస్తే ఉప్పు కారం పెట్టేసి తినేద్దాం. ఏం పురుషోత్తం గారు, పూజలు చేసేస్తున్నారు విపత్తు వచ్చేస్తుందని. చాలా మంది శాస్త్రవేత్తలు, మనం చాలా దగ్గరగా ఉన్నాం యుగాంతానికి. బోధకులు కూడా చెప్తున్నది అదే కదా. మనకు 2 ధృవాలు ఉన్నాయి. ఏమిటా ధృవాలు? చదువుకున్న వాళ్ళే కదా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ. ఆర్కిటికా, అంటార్కిటికా అంటే సినిమా పేరు కాదు. అంటార్కిటికా మాంసం ఎక్కువైపోయి నోరెత్తారు కదా నీకు. ఇక ఈ 2 మంచు సముద్రాలు ఈ కరిగిపోయి ఆ నీరు సముద్రంలో కలిసిపోతుంది. అతి త్వరలో విశాఖపట్నం, కేరళలో కొచ్చి, ఈ పట్టణాలు 2 కనపడవటగా వచ్చే రోజుల్లో. అవునండి, మీరు మొన్న అన్నారు కదా సముద్రం ముందుకు వచ్చేస్తుందని. ఎందుకు వచ్చేస్తుంది? అవి కరిగి. అందుకే విశాఖపట్నం ట్రాన్స్ఫర్ చేయకుండా కొండ మీద ఉంటుంది బజ్జల మధ్యన అని తిరుపతికి పెట్టారు. మొత్తం పర్యావరణం అంతా రకరకాలుగా మారిపోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో మనకేమైనా చీమ గుట్టినట్టు ఉందా? అది సంగతి. 271 మంది ఒక్క నిమిషంలో, మహా అయితే నిమిషం 30 సెకండ్లో ఏమండి అనకుండా చచ్చిపోయారు. అని కూడా అని ఉంటారమ్మా. నా అంచనా ప్రకారం ఒక్క షాటుకి 270 మంది. ఇంతమంది ఇలా చచ్చిపోయారు. ఎక్కడికి వెళ్ళిపోయి ఉంటారు? వాడు పరలోకం వెళ్ళుంటారా? పాతాళం వెళ్ళుంటారా? ఒకవేళ అదే విమానంలో నేనుంటే నా పరిస్థితి ఏంటి? మరొక్కసారి చెప్తున్నాను, దేవుని రాకడ ఆలస్యం అవ్వచ్చు, మన తరంలో రాకపోవచ్చు. వదిలేయి, నీ ప్రాణం పోవటం తెలియదు కదా. బయటికి వెళ్తే ఇంటికి వస్తామన్న గ్యారంటీ లేదు కదా. ఏమండి, ఏంటి పరిస్థితి? ఈ అంత్య దినాలలో మన భక్తి మనకు ధైర్యాన్ని పుట్టించకపోతే ఎవరైనా చెప్పగలరా? నేను డైరెక్ట్గా ప్రాణం పోతే వెళ్ళిపోతానండి, అక్కడికి పరదేశంలో ఉంటాను. ఉందా అంత సిద్ధపాటు, అంత వైరాగ్యం? మరి లేకపోతే ఎలా? ఈ భక్తి అంతా ఎందుకు? ఇంకా జాగ్రత్తగా ఇంటి దగ్గర కూర్చుని మేక మాంసం వండుకుని జాగ్రత్తగా ఈ టీవీ ముందు లైవ్ షోలో, రియాలిటీ షోలో, ఏదో షోలు వస్తుంటాయి కదా, ఏ షోలు. ఎందుకు భక్తి చేస్తున్నాం మనం? బాధతోనే చెప్తున్నానమ్మా. ఏంటి పాస్టర్ వాళ్ళ వాగ్దానం చెప్పకుండా ఈ మాటలు మాట్లాడుతున్నాడు? కాదు, బ్రతుకుల్ని మార్చుకుందాం. అయిపోయింది, ఎలాగో జీవితం అయిపోయింది, లేకపోతే మొదలైంది. భక్తి మీద మన బ్రతుకులు కట్టబడును గాక. యేసయ్య మీద భక్తితో. అందుకే పేతురు గారు అంటారు 2వ పేతురు పత్రిక 3:12లో, ఈ ఆకాశాలు పోతాయి, ఈ సూర్యుడు పోతాడు, చంద్రుడు పోతాడు, అంత్య దినాలకి వచ్చేసాం మనం. పరిశుద్ధమైన భక్తి, పరిశుద్ధమైన ప్రవర్తన మనము కలిగి ఉందుము గాక. పౌలు గారు కూడా అంటారండి, తీద్దాం. పౌలు గారు 1వ తెస్సలోని పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. 1వ తెస్సలోని పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. 1వ తెస్సలోనికండి. మేము విశ్వాసులైన మీ ఎదుట ఎంత భక్తిగా, నీతిగా, అనున్యముగా, ఎంత గట్స్ కావాలండి మాట చెప్పాలంటే ఒక వ్యక్తికి. మేము నీ ఎదుట ఎంత భక్తిగా ఉన్నామో, ఎంత నీతిగా ఉన్నామో, అనన్యంగా ఉన్నామో,
దానికి మీరే సాక్షులు. ఎంత సాక్ష్యం చాలమ్మా, ఎంత సాక్ష్యం కలిగిన జీవితం అండి పౌలు గారిది. పైగా అంటాడు ఆయన, నేను క్రీస్తుని పోలి నడుచుకున్నాను, మీరు నన్ను పోలి. ఎవరైనా చెప్పగలమా ఈ మాట? ఆయన భక్తి విషయంలో ఆయనకున్న ధైర్యం చూడండి ఎలా ఉందో. నేను యేసు ప్రభుని పోలి నడుచుకున్నా, మీరు నన్ను పోలి నడుచుకోండి చాలు, పరలోకానికి వచ్చేస్తారు. ఎవరైనా చెప్తాం మనం? చెప్పని పక్షాన ఏ విధంగా పరలోకం నీకు దేవుడిస్తాడు? దుర్దినములు రాకమునిపే అమ్మా, దుర్దినాలు రాకమునిపే, ఈ దినముల యందు నాకు ఆసక్తి లేదు, ఈ విషయాల యందు నాకు ఇష్టం లేదు అని చెప్పే రోజులు రాకముందే, నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను నువ్వు స్మరణకు గుర్తుకు తెచ్చుకో. నిన్నెవడు సృష్టించాడో ఆయనకు తగ్గినట్టుగా నువ్వు బ్రతుకుతున్నావా? నువ్వు నూతనముగా జన్మించినట్లయితే నీ తల్లిదండ్రుల DNA తర్వాత నువ్వు ఎప్పుడైతే నూతనంగా సృష్టించావో నీ దేవుని DNA నీలో ప్రవహించుచుండగా ఆయనకు తగ్గినట్టుగా నువ్వు బ్రతకగలుగుతున్నావా? ఈ అంత్య దినాలలో, అపాయకరమైన గడియలలో భక్తికి తగిన శక్తి నీ దగ్గర ఉందా? పౌలు గారు అన్నాడు, ఎంత ధైర్యం కలిగిన మాట అండి, ఎంత ధైర్యం కలిగిన మాట. మనం బ్రతకగలుగుతున్నావా? పోని దైవభక్తి కలిగిన వారి వంక చూసి, పరిశుద్ధ లేఖనాలలో ఎంతమంది దైవభక్తి కలిగిన వారు ఉన్నారో వారికి దేవుడు ఏమేం చేశాడో దాన్ని బట్టైనా మనం కొద్దిగా జ్ఞానం తెచ్చుకుని, అరే వాళ్ళందరూ అలా బ్రతికారు కదా, మనం ఎందుకు బ్రతకలేం అని ఎక్కడైనా కాస్తంత చూద్దాం. కొంతమంది వ్యక్తుల్ని, వాళ్ళు దైవభక్తి ఉంటే ఏ విధంగా వారు బ్రతికారు అనేది. 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనం. 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 9వ వచనం చదువుతలే. కాగా మన యొద్దకు వచ్చుచు పోవుచున్నవాడు ఏంటంట దైవజనుల్ని చూస్తే భక్తి అనేది పుడుతుంది. అసలు నేను నిజంగా ధైర్యంతో చెప్తున్నానండి, మన సంఘం అలా కాదు. కొన్ని సంఘాలు ఎలా ఉంటాయంటే, పాస్టర్ గారు ఇంటికి వచ్చాడు అనుకో, అప్పుడు దాకా మాస్టర్ చెప్పొచ్చేస్తుంటది, టీవీలో చూసేస్తుంటాం, మనకేం వంటలు రావు, తింటాం తప్ప. వాళ్ళు వండేస్తుంటారు, మనం లొట్టలేసేస్తుంటాం. పాస్టర్ గారి కాలింగ్ బెల్ కొట్టిన, వచ్చాడు రా పాస్టర్, ఆ పేరు సెల్ స్విచ్ అంటాం, ఆపేటు. ఏం చెప్తున్నారు? ఇప్పుడే రండి, అదేదో ఆరాధన ఏదో ఛానల్ ఉంటాయి కదా. చెప్పు, వెళ్ళిపోయిందా? పాస్ అయిపోయిందా? ఎవరికి? యేసు రక్తం చేయి. పాస్టర్ గారు ఎప్పుడు వెళ్ళిపోతాడా అని చూస్తుంటారు, మనోళ్ళు కాదు. ఎందుకంటే మనకి అలాంటి దేవుడి దయ వల్ల దేవునికి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. సునీతమ్మ జాగ్రత్తగా అని అదే చెప్దాం అనుకుంటున్నాను. పాస్టర్ గారు ఎప్పుడు మా ఇంటికి వస్తాడా, పాస్టర్ గారు ఎప్పుడు మా కొరకు ప్రార్థన చేస్తాడా? కొంతమంది ఉన్నారండి, కొంతమంది ఉంటారు, నాకు తెలుసు కదా. కానీ ఈ సునేమీరాలు అంటుంది అలా ఆయన గారితో, ఏమయ్యా, ఆయన పేరు ఏందో పాపం బైబిల్లో రాసలేదు, ఆవిడ పేరు లేదు. సునేమీరాలు అంటుంది, మన దగ్గరికి వచ్చి దారిలో వెళ్ళిపోతున్నాడే ఒక దైవజనుడు, ఆయన భక్తి కలిగిన వాడు. ఆ భక్తి కలిగిన దైవజనుడికి మన ఇంటి మీద, అక్కడ గోడ మీద అని ఉంటుందండి, మన ఇంటి మీద చిన్న గది ఒకటి కడదాం, ఆ గదిలో దీపస్తంభం ఒకటి పెడదాం, ఆ గదిలో బల్ల ఒకటి వేద్దాం, ఆ బల్లో పీట ఒకటి వేద్దాం, ఇంకోటి ఆ గదిలో మంచం ఒకటి వేద్దాం. వాళ్ళ ఆయన గారు చూడకుండా ఈవిడ ఎందుకు చూసింది ఆయన్ని? ఎవరిని? ఎలీషా అనే దైవజనుడిని. ఎలీషా గారు ఊరి దగ్గర నుంచి ఈ దైవజనుడు లేకపోతే ఈ షునేమీరాలు ఊరు 25 మైళ్ళు.
25 అమ్మ జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, చిన్న క్యాలిక్యులేషన్. సురేష్ పాస్టర్ ఇంటి దగ్గర నుంచి చర్చి 50 మైళ్ళు, మధ్యలో మస్తాన్ బి ఇల్లు సెంటర్ పాయింట్. ఇంటి దగ్గర నుంచి మస్తాన్ బి గారి ఇంటి దాకా 25 కిలోమీటర్లు, 25 మైళ్ళు. అక్కడి నుంచి చర్చి కర్మేలు పర్వతం 25 మైళ్ళు. మధ్యస్థంగా షునేమీరాలు గారు. ఇప్పుడు షునేమీరాలు ఎవరు? ఆ ముసుగు కూడా అలాగే వేసింది. ఒక రోజు ప్రయాణం. ఆ రోజుల్లో ఎవరైనా నడుచుకుంటూ ప్రయాణం చేస్తే 25 కిలోమీటర్లు నడిచేవారు. అంటే ఇప్పుడు సురేష్ ఇంటి దగ్గర బయలుదేరి మస్తానబీ గారి ఇంటి దగ్గరికి వచ్చేసరికి 25 మైళ్ళు ఒక దిన ప్రయాణం అయిపోయేది, రాత్రి అయిపోయేది. ఇప్పుడు రాత్రి ఆయన ఎక్కడ ఉండాలి? ఎక్కడో పడుకుంటుండేవాడు పాప. రోజుకు ఒకళ్ళ దగ్గర అడుక్కుంటూ, బాబు రాత్రికి ఇక్కడ బస్ చేస్తాను అంటే బస్ చేస్తే వాళ్ళు పెట్టి అన్నం తిని మళ్ళీ అక్కడి నుంచి కర్మేలుకి వెళ్ళేవాడు. కర్మేలుకి ఎందుకు వెళ్ళేవాడు? కర్మేలులో ఏలియా గారు బైబుల్ కాలేజీ పెట్టాడు. అప్పుడులో బైబుల్ కాలేజీ ఉంది అనకండి, ప్రవక్తల్ని తయారు చేసే ఒక శిబిరం అక్కడ ఉండేది. ఆ కర్మేలు పర్వతం మీదకి వెళ్తే నూతన పాఠాలు ఎలీషా గారు నేర్చుకునేవారు. తర్వాత నూతన ప్రసంగాలు అక్కడే ప్రిపేర్ అయ్యేవాడు, కర్మేలు పర్వతం మీదే. అందుకని అటు కర్మేలు పర్వతం నుంచి ఇటు వచ్చిన మధ్యస్థానం మస్తానబీ గారి ఇల్లే. ఇక్కడి నుంచి మళ్ళీ అక్కడికి వెళ్ళాలన్నా అంతే. అక్కడి నుంచి సెంటర్ పాయింట్ కాబట్టి ఈయన అక్కడక్కడ తిరగటం చూసి వాళ్ళ ఆయన గారితో చెప్తుంది, బాబు ఆ దైవజనుడు ఉన్నాడే, ఆయన భక్తి కలిగినోడిగా కనపడుతున్నాడు. పాపం ప్రతిరోజు ఇటు వెళ్ళటం, ఇక్కడ వీళ్ళు అడుక్కోవడం, ఆ కర్మేలు పర్వతానికి వెళ్ళడం, మళ్ళీ అక్కడి నుంచి ఇటు రావడం, ఇవన్నీ జరుగుతున్నాయి. ఎందుకు వచ్చింది? మన ఇంటి మీద ఒక ఇల్లు కట్టేద్దాం ఆయనకి. షునేమీరాలు గనురాలు అని తెలుగులో రాసి ఉంటుంది. ఇంగ్లీష్లో ఏమని అర్థం వస్తుందో తెలుసా? షునేమీరాలు చాలా ఆస్తి కలిగిన స్త్రీ. ఆవిడ గారి ఇంటి మీద ఒక చిన్న ఇల్లు గది కట్టింది. ఆ గదిలో ఏం వేసింది? తెలుగులో ఇచ్చినవి తిరగేసి పెట్టారు. మొట్టమొదట ఇంగ్లీష్లో కానీ హీబ్రూలో కానీ రాసిన మాట ఏంటి అని అంటే, చదవమ్మ, తిరగేసి చదవండి ఒకసారి. అక్కడ ఆ దీపస్తంభం, పీట, బల్ల, మంచం. మొదట దీపస్తంభం ఉంటుంది. దీపస్తంభం అంటే వెలుగు, అంతే కదండి? వెలుగు, నీ వాక్యమే వెలుగు. ఆ దీపస్తంభము వాక్యానికి సాదృశ్యం. ఇప్పుడు ఈ ప్రవక్త గారు అడుగు పెట్టగానే వాక్యం చదువుకోవాలి. తర్వాత బల్లుంటుంది, అంటే రొట్టె విరుచుట, దేవుని యొక్క సంస్కారం ఉంటుంది, అంటే ప్రార్థన ఉంటుంది. ఫస్ట్ వాక్యము, తరువాత ప్రార్థన, ఆ తరువాత పీఠ అని ఇక్కడ తెలుగులో ఉంటుంది. హీబ్రూలో ఏముంటుందంటే చైర్, హానర్, థ్రోన్, 3 అర్థాలు వస్తాయి అక్కడ. ఆ పీఠ ఒక సింహాసనం లాంటిది, అది ఒక కిరీటం లాంటిది. మొదట దేవుని వాక్యాన్ని చదువుకుంటాడు, ప్రార్థన చేస్తాడు, దేవునితో సత్సంబంధం కలిగిన ఆరాధనలో ఉంటాడు. ఆ తరువాత విశ్రాంతి, మంచము. ఈ 4 దానికి సాదృశ్యము. అర్థమవుతుందండి? ఈ గనురాలు ఎందుకు గనురాలు అయ్యింది? ఆయనకు కావలసినవన్నీ ఇంట్లో పెట్టింది. ఇంట్లో ఏమేమి ఉన్నాయట? ప్రార్థన ఉంది, వాక్యం ఉంది, బల్లుంది, సింహాసనం ఉంది. తరువాత విశ్రాంతి తీసుకోవడానికి విశ్రాంతి. ఎక్కడ విశ్రాంతి? ఇక్కడికి వచ్చి జాగ్రత్త గురగబెట్టి ఎలీషా గారు పడుకోవడానికి కాదు, ఆ 2వ రాకడలో మనం వెళ్ళే ఆ విశ్రాంతి. ఈ 4 సాదృశ్యమైంది ఆ గదిలో ఉన్నాయి. ఒక రకంగా చెప్పాలి అని అంటే దీపస్తంభమైన, ప్రార్థనైనా, సింహాసనమైన, విశ్రాంతి అయినా సమస్తము యేసుక్రీస్తు ప్రభువే. ఆ ఇంటిలో యేసుక్రీస్తు ప్రభువుకి సంబంధించినవన్నీ దైవజనుడి కొరకు ఈ గనురాలు, ఈ ఆస్తి పరురాలు అక్కడ ఏర్పాటు చేసింది. ఏర్పాటు చేసి ఆ దైవజనుడితో చెప్పింది ఏమని? దైవజనుడా, ఎలీషా గారు మీరు వచ్చి మా ఇంట్లో బస చేయొచ్చు ఎప్పుడైనా కానీ, రాత్రనక పగలనక. దేవుడు ఆమెను అలాగే ఆశీర్వదించాడు. ఎందుకని? భక్తి కలిగిన దైవజనుడిని ఇంట్లో చేర్చుకుంది కనుక. భక్తి అనేది ఎలా వస్తుందో తెలుసా అండి? నువ్వు దేవుణ్ణి ప్రేమించే దాన్ని బట్టి. ఆమేన్. నువ్వు దేవుణ్ణి ఎంత ప్రేమిస్తున్నావో దాన్ని బట్టి నీ భక్తి వస్తుంది. నీ భర్త పట్ల నీకు అధిక ప్రేమ కలిగిన ఎడల నీ భర్త పట్ల నీకు భక్తి ఉన్నట్లు లెక్క. నీ భార్య పట్ల నీకు అధిక ప్రేమ కలిగిన ఎడల భార్య పట్ల అధిక భక్తి ఉన్నట్లు లెక్క. ఈ 2 కాకుండా దేవుని పట్ల నీకు అధిక ప్రేమ ఉన్న ఎడల, దేవుని పట్ల
నీకు భక్తి ఉంటే అనుక్షణం ఆయన స్మరణలో ఉంటావు. వైరాగ్యం కలిగిన వ్యక్తిగా ఉంటావు. లోకానికి దూరంగా ఉంటావు. లోకంలో ఉన్నదంతయు చెత్తని, అది శరీరాశ, నేత్రాశ, జీవపు డంబమని ఆ లోకానికి దూరంగా ఉండి దేవునికి దగ్గరగా ఉంటావు ప్రేమించిన వ్యక్తివైతే. అప్పుడు నీకు భక్తి ఉన్నట్లు లెక్క. ఈ ఎలీషా కూడా ఎంత భక్తి కలిగిన వాడంటే డబ్బులకి ఆశపడే వ్యక్తి కాదు. 1వ రాజుల గ్రంథం 5వ అధ్యాయంలో నయమాను అని ఒక మంత్రి గారు ఉంటారు. ఆ మంత్రి గారు ఆ స్వస్థపడిన తరువాత విపరీతమైన వెండి, విపరీతమైన డబ్బు, విపరీతమైన బంగారు ఇవన్నీ తీసుకొస్తే ఎలీషా ముట్టాడా అండి? ఎందుకు ముట్టలేదు? నయమాను కొత్త విశ్వాసి కదా. అప్పుడే ఆ బాలికి చెప్పింది, బాబు అయ్యారు ఫలానా దేశంలో, మా దేశంలో పాస్టర్ ఒక ఆయన ఉన్నాడండి, ఆయన ప్రార్థన చేస్తే మీరు స్వస్థపరచబడతారండి అంటే ఆ మంచి మాట విని తన అవసరం కొరకు ఆరోగ్యం బాగు చేసుకోవడం కొరకు వచ్చాడు. ఆ వచ్చిన కొత్త విశ్వాసి దగ్గర డబ్బులు తీసుకున్నాం అనుకో, ఆ సిరియా దేశానికి వెళ్ళి ఏం చెప్తాడు ఆయన? నేను డబ్బులు ఇచ్చాను, ఆయన స్వస్థపరిచాడు అంటారా అనరండి? మీరు పల్లెటూరుకి వెళ్తే తెలుస్తుంది ఈ చర్చి మేం కట్టిందే అంటారా అనరా? అబ్బే మీకు ఏం తెలిసినట్లేదు. అలా అనకూడదు, అలా అనకూడదు. ఈ డబ్బులు తీసుకొనటం వలన దేవుడు నన్ను ఆశీర్వదించడం పోయి నేను ఆశీర్వదించానని ఆ నరమాత్రుడు చెప్పుకోనేలా దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడని. ఈ క్యారెక్టర్ ఎక్కడి నుంచి వచ్చిందండి? అబ్రహాం గారు అంటారు ఏమని? ఆదికాండ గ్రంథం 14వ అధ్యాయం 21వ వచనంలో సొదొమ రాజు వచ్చి, అదిగో మేము తీసుకుపోయిన సమస్త కొల్లగొట్టుకొచ్చిన సమస్తం ఆ సొమ్మంతా నువ్వు పట్టుకెళ్ళిపో అని అబ్రహాంతో అంటే, అబ్రహాం అంటాడు 22వ వచనం చదవండి అమ్మా. అదేనండి. నేనే అబ్రహామును ధనవంతునిగా చేసితివని నీవు చెప్పకుండునట్లు. చిచ్చి నూలు పోగైన. అసలు ఎంత ఎంత అతిశయంగా దేవుడి పట్ల అబ్రహాం మాట్లాడుంటాడండి. నేనే డబ్బులు ఇచ్చాను అబ్రహాం ఆశీర్వదించబడ్డానికి అని నువ్వు చెప్పడం కాదు, నా దేవుడు ఆశీర్వదిస్తాడు నన్ను. ఉందా? భక్తికి కావలసిన ధైర్యం ఉందా? ఏమండి, నీ భక్తి నీకు ధైర్యం పుట్టిస్తుందా? ఎలీషా ఏమైనా చిన్నింటోడు అనుకుంటున్నారా? ధనవంతుడు. ఆ దినాల్లో 19 అరకలు దున్నే ఎద్దులు ఉండడం అనేది విపరీతమైన ఆస్తిపరుడు. ఎప్పుడైతే ఏలియా వచ్చి ఆ దుప్పటికి కప్పాడో మొత్తాన్ని విడిచిపెట్టేసి ఆ ఎద్దుల్ని బలిచ్చేసి ముక్కలు చేసి బలిచ్చేసి దేశాలు తిరిగి యేసే దేవుడని, యెహోవాయే తండ్రిని సువార్త చెప్పి ఆ ఏలియాతో అంటాడు, ఏలియా గురువుగారు మీకంటే 2 ఆత్మ నాకు కావాలి. మనమేమడుగుతాం? పాస్టర్ గారు మీకంటే 2 ఆశీర్వాదం. 2 ఏందమ్మా మీ ఇద్దరు? 2 ఆశీర్వాదం కాదు, 2 ఆత్మ పొందుకొందుదముగాక. 2 ఆత్మ పొందుకొందుదముగాక. గట్టిగా పొందుకొందుదముగాక. ఆత్మ ఉంటేనే శక్తి ఉంటుందండి నీ భక్తికి. ఆత్మ లేని భక్తి వ్యర్థం. రోమాపత్రిక 5వ అధ్యాయంలో ఉంటుంది, ఆత్మ లేనివాడు చిచ్చి కాదు. నువ్వు శరీరానుసారివి. సమయం వచ్చినప్పుడు, ఆ రాకడ వచ్చినప్పుడు నువ్వు విడువబడతావు. ఆత్మ ఉన్నవాడు ఎత్తబడతాడు. నీకు ఎప్పుడైతే ఆత్మ ఉంటుందో ఆ ఎత్తబడడానికి కావలసిన అక్షయ శరీరం ధరించుకోవడానికి నీకు శక్తి, అదే శక్తి లోకం మీద నడవడానికి, అదే శక్తి సముద్రం మీద యేసయ్యను నడిపించేసింది. హల్లెలూయా. యేసు నామమునటువంటి శక్తి దేవాలయంలో కనిపించును గాక. పొందుకొందుదముగాక. అహర్నిశలు యేసయ్య నీకు వందనాలు ప్రభువా. ఐ లవ్ యూ జీసస్. ఇదే మాట అండి. ఇంకా అంత ధనవంతుడు కూడా 2 ఆత్మ. ఆ రోజులు ఎలా ఉండే తెలుసా? ఇజ్రాయేలీల రాజుల్లో ఒక్కడు మంచోడు లేడు. ప్రజలను భక్తి జీవితమును నడిపించవలసిన రాజులు దేవతలకు ఉన్నత స్థలములు కట్టించి యెహోవా నామమును భ్రష్టు పట్టించి యెహోవా నామమునకు దూరంగా పరిగెత్తి చెడుతనముతో నింపబడిన వారు అయినప్పుడు ఎలీషా ప్రవక్త రాజులను హెచ్చరిస్తూ అద్భుతములు చేస్తూ, ఎంత శక్తి అంటే ఆయన భక్తికి
చనిపోయిన తరువాత ఆ ఎముకలు ముట్టిన వాడి శవానికి కూడా జీవం వచ్చేసినంత భక్తి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది పాత నిబంధనలో కోకొల్లలు ఈ భక్తికి విజయం. కొత్త నిబంధనలు ఎక్కడ? ఎందుకంటే మన శక్తి అంత్య దినాలలో తగ్గిపోతా ఉంది. ఐహిక విచారాలు, కుటుంబం ఏమైపోద్దా, అదేమైపోద్దా, ఇదేమైపోద్దా అనుకునే లోపల భక్తి తెల్లారిపోద్ది అంతే. మీరు విపరీతంగా ప్రార్థన చేయండి, ఒక 4 రోజులు ప్రార్థన ఆపేయండి, 5 రోజులు ప్రార్థన వస్తే నన్ను అడగండి. 5 రోజులు అన్నం తింటాం మానేసామనుకో ఏమైపోతాం? ఓఆర్ఎస్లతే, యాపిల్ ఫ్లేవర్తే. ఆత్మకు మాత్రం ఆహారం పెట్టం మనం. దేవుడు ప్రతి ఒక్కరి హృదయాలు తెరుచునుగాక ఈ దినాన. దేవుడి మాట మన హృదయముల మీద లిఖించబడును గాక. ఉందా భక్తికి శక్తి? నీకు ఉంటే మంచిదే, లేకపోతే ఏం చేద్దాం అనుకుంటున్నావు? అసలు నువ్వెందుకు పుట్టావో తెలుసా? దేవుడు నిన్ను ఎందుకు పుట్టించి రక్షించుకున్నాడో తెలుసా? ఆయన సిలువని భుజాల మీద పెట్టుకుంటావని. నీ కొరకు రక్తం కార్చిన దేవుడు. నా చదువుకున్న రోమపత్రిక 8:32లో ఆ తండ్రి తన కుమారుణ్ణి మన కొరకు బలిచ్చేసి ఆఖరి రక్తం బొట్టు దాకా రక్తం ఇచ్చేసిన తరువాత నీకు ఇంకా ఏమి ఇవ్వకుండా మాంటాడనుకుంటున్నావు? అది ఆ వచ్చిన చదవం. ఆ పై వచ్చిన మాత్రం దేవుడు మా పక్షమున ఉండగా మాకు ఎవడండి విరోధి, రమ్మనని చూసుకుందాం. ఇదే తప్ప ఆ వచ్చినానికి వెళ్ళం మనం. ఎందుకంటే మనకు భక్తి లేదు కాబట్టి. భక్తి ఉంటే నీతోనే యుద్ధం చేస్తాడు దేవుడు. దేవునికి స్తోత్రం. 40 రోజులండి గొలియాతో వచ్చి ఇష్టానుసారంగా మాట్లాడేస్తున్నాడు దేవుడి గురించి. ఒక్కడికి శక్తి లేదు అక్కడ. సైన్యం అంతా అక్కడే ఉన్నారు, డ్రెస్సులు వేసుకుని, తుపాకీలు పట్టుకుని, దిష్టి బొమ్మల్లాగా. ప్రయోజనం ఏంటి? ఒక్కడు వచ్చాడంతే. ఒక్క ఆయుధం లేదు ఆయన దగ్గర. వడిసల ఆయుధం అది, కాకుల్ని పావురాల్ని కొట్టుకునేది. అది పట్టుకొచ్చాడు. భక్తి కలిగిన వాడు, ఆత్మ కలిగిన వాడు, శక్తి కలిగిన వాడు ఆ శక్తితో గొలియాతుని కింద పడేశాడు. దేవునికి స్తోత్రం. ఒక చేత్తో తల, ఒక చేత్తో కత్తి పట్టుకుని నడిచొస్తుంటే సైన్యములకు అధిపతి అయిన దేవుడు ఎంత మురిసిపోయి ఉంటాడు. కూర్చున్న వాళ్ళు చూసి ఎంత దుఃఖపడి ఉంటాడు. ఒక చేత్తో కత్తి అంటే ఏంటి? వాక్యం అనే కత్తి. ఒక చేత్తో తల, అపవాది మీద విజయం పట్టుకుని, ఒక చేత్తో వాక్యాన్ని పట్టుకుని నడుచుకుంటా వస్తా ఉంటే బలా నమ్మకమైన మంచి దాసుడా అని అండా దేవుడు. ఉన్నావా జాబితాలో? మనం కూర్చున్న జాబితాలో ఉన్నావా? రాజు సహితం అభిషేకించబడినోడు, మళ్ళీ పేరుకి. మళ్ళీ బహుమతులు స్కీమ్ పెట్టాడు అక్కడ. ఎవడైతే వెళ్ళి జయించి వస్తాడో వాడికి ఏంటంట బహుమతి? కూతురు. స్కీమ్ పెట్టాడు అయ్యారు. రోషం కలిగిన వారిగా దేవుని పక్షమున ఉందుముగాక. దేవునికి స్తోత్రం. ఎంతమంది అండి రోజుకి చచ్చిపోతున్నారు క్రైస్తవులు? చంపేస్తున్నారండి. ఒక దినాన్ని ఒక లెక్క చెప్పాను, మీకు ఎవరికైనా గుర్తుందో లేదో. రోజుకి 4 చొప్పున చంపేస్తా ఉంటే ఎన్ని రోజులు అయిపోయింది వాళ్ళకి? ఇది జూన్ నెల ఎన్నో తారీఖు అండి? 22. అంటే ఎన్ని రోజులు అయిపోయినాయి? ఎన్ని నెలలు అయిపోయినాయి? నెలకి 30 రోజులు లెక్కన 5 నెలలు. 150 ప్లస్ 22 172 రోజులు ఇంటూ 4. మా లెక్కల మేస్టర్ రాలేదు వాళ్ళు. ఇంచుమించు 600 మంది క్రైస్తవులను చంపేశారు. అందులో ఒకడే పగడాల ప్రవీణ్. అర్థమవుతుందా? ఒక్కటి లెక్కలోకి రాదు. కానీ ఎక్కడ లెక్కలో ఉంటారు వీళ్ళందరూ? హల్లెలూయా. అక్కడ ఉంటారు వాళ్ళు. మనమన్నా కష్టపడి వెళ్ళాలి. వాళ్ళు వెళ్ళిపోయారు అంతే. ఆ సింహాసనం మీద ఉండి నాదా సత్యస్వరూపి ఇంకెంతకాలం ప్రభువా అని దేవుణ్ణి క్వశ్చన్ చేసే స్థితిలో ఉంటారు ఈ జాబితా అంతా. అది భక్తికి శక్తి అంటే. ఉందా? యోబుని అడుగుతున్నాడు ఎలీఫజ్, యోబు నీ భక్తికి ధైర్యం ఉందా? పౌలు గారు అడుగుతున్నాడు, తిమోతితో చెప్తున్నాడు, తిమోతి. పేతురు గారు అంటున్నారు పరిశుద్ధమైన ప్రవర్తన, పరిశుద్ధమైన భక్తి ఉందా? రెండో వ్యక్తి దానియేలు గ్రంథం 6వ అధ్యాయం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనం చదువు. అతి శ్రేష్టమైన బుద్ధి కలిగిన వాడై
ఉమ్. గనుక ఆ, ఆ, దర్యావేషు రాజు ఉద్దేశించాడు, పెట్టేశాడు. ఈయన ప్రధానమంత్రి. ఏమండి, దానియేలు గారు దర్యావేషు రాజ్యము ప్రధానమంత్రి. ముగ్గురు ప్రధానులు ఉండేవారు, అందులో ఈయన ఒక ప్రధానమంత్రి. ప్రధానమంత్రి అన్నవాడు ప్రార్థన చేస్తాడా? చెప్పట్లా మీరు. మాకేం తెలుసు, మేము ఎప్పుడైనా చూసామంటారా? చేస్తాడా? ఆడుకున్న పనులే ఎక్కువ. మనం ఆఫీసర్లు అయితేనే ప్రార్థన చేయం. ఉద్యోగం రానంత వరకు ప్రార్థన ఏంటి? ప్రార్థన చేయండి. పాస్టర్ గారు అన్నా ప్రార్థనలో ప్రార్థన చేయండి. మరి చర్చిలో ప్రార్థన చేయించండి. మీరు ప్రార్థన చేయండి, మేము ప్రార్థన చేస్తాం, మీరు పడుకుని తినేస్తూ ఉండండి. అయినా కానీ, ఏ పరిస్థితి అయినా కానీ దానియేలు ప్రార్థన చేస్తా ఉండేవాడు. ప్రార్థన. 10వ వచనం చదవమ్మా. ఇంత శాసనం కాదురా బంగారం, ఇట్టి శాసనము. మరణ శాసనం వచ్చిందని దానియేలు గారికి తెలిసినా ఏం చేస్తున్నాడట ఈయన? ఇంటికి వెళ్ళిపోయి యథాప్రకారంగా కిటికీ తెరిచేసి చేతులెత్తి ప్రార్థన చేస్తున్నాడు. అమ్మా స్త్రీలు, ఒక మాట, ఇది స్త్రీలకు సంబంధించింది, పురుషులు దైన్యులే. మీకు ఏదన్నా మనసులోకి వచ్చిందంటే, చూసారా రెస్పాన్స్ ఎంత బాగుందో? భర్త చెవులు పీకేసి నులిపేసి జుట్టు మీద, తల మీద జుట్టు పీకేసన్నా ఏదో రకంగా ఆ పని ఇందిరా చెల్లెమ్మ చేస్తారు. అది అది చేయించుకుంటారు. అవా తర్వాత సంగతిలేమ్మా. నువ్వు మరీ డీప్లోకి వెళ్ళిపోతున్నావురా బంగారం, అంతవరకు ఎందుకులే. చేయించుకుంటారు. మా ప్రవీణ్ గారు ఏం చేస్తున్నారమ్మా? పర్లేదు చూడరా, ఏమి నవ్వుతున్నాడు. ఇన్సైడ్ ట్రీట్మెంట్ ఎలా తెలుస్తుంది? అవుట్ సైడే. అయితే అమ్మా మీరు కాదులే, అమ్మా చెల్లెమ్మ ప్రార్థనకు రా అంటే మా ఆయన ఒప్పుకోడండి. అన్నిటికీ ఒప్పించేస్తారు వీళ్ళు, ప్రార్థనకు మాత్రం చెప్పట్లా. మా ఆయన గారు ఒప్పుకోరండి. ఒకవేళ ఆయన గారు నువ్వు ప్రార్థన చేసావంటే చూసుకో అని చెప్పి వెళ్ళాడు అనుకో, ఈవిడ అంటది ఇటు నుంచి, నేనెందుకు చూసుకోవడం, నువ్వెందుకు చూసుకోవడం? నువ్వు అంత బాగా చెప్పిన తర్వాత నేను సీరియల్ చూసుకుంటాను, నువ్వు వెళ్ళి పని చూసుకుంటురా. ఈ చూసుకోవడమే ఎక్కువైపోద్ది. నువ్వు అన్ని పనులు నీ భర్తతో చేయించుకుంటున్నావే, ఏదో రకంగా కాళ్ళెట్టుకుని ఏళ్ళెట్టుకుని బుజ్జగించో లాలించో పాలించో, మరి చర్చికి రావడానికి ప్రార్థన చేయడానికి ఎందుకు ఉపయోగించరు? ఎందుకని? కానీ ఇక్కడ దానియేలు గారు అలా లేదు. మరణ శాసనం వచ్చిందని తెలిసినా గాని యథాప్రకారం ముమ్మారు ప్రార్థనలు చేస్తుంటే అక్కడ ఉన్నారు ఒక 120 మంది కుటుంబాలు బ్యాచ్. వాళ్ళు వచ్చి దర్యావేషు రాజు దగ్గరికి వెళ్ళి, రాజా నువ్వు ఏదైతే చెయ్యొద్దన్నావో అది అతనే చేస్తున్నాడు, తీసుకొచ్చి సింహాల బోన్లు వేసేసారు. సింహాల బోన్లో. ఇక్కడ ఒక మాట చెప్తున్నాను అమ్మా, అందరూ స్టడీయేనా? ఈ సింహాల్లో బోన్లో వేసేసిన తర్వాత దానియేలు గారేమో దేవుడు ఎటు చూస్తున్నాడు. సింహాలు ఎటు చూస్తున్నాయి? కాదు, దేవుడు వైపే చూస్తున్నాయి. 104వ కీర్తనలో ఏముంటది? దేవుని వైపు చూసి, తండ్రి నో నో ఏది నో అంటది ఆవిడ. దేవుడు వైపు చూస్తుంటే సింహాలకి నో. సరే, అంటే దీన్ని బట్టి భోజనం చేసేటప్పుడు సింహాలు కూడా ప్రార్థన. మరి మనం ఎందుకు చెయ్యం ప్రార్థన? సింహాలకున్న బుద్ధి కూడా మనకు లేదా? సింహాలకున్న భక్తి కూడా మనకు లేదా? ఏమండి, అర్థమైందా? గట్టిగా హల్లెలూయా చదువు, కొంచెం గట్టిగా చెబుదాం, కొంచెం గట్టిగా. నిద్రమత్తు పోవునుగాక. అదిరా, సింహాలు దేవుడి వైపు చూస్తే దేవుడు పర్మిషన్ ఇవ్వలేదు వాటికి. అర్థమైందా? సింహాలకే పర్మిషన్ ఇవ్వకపోతే నీ శత్రువు నీ దగ్గరికి రావడానికి దేవుడు ఎందుకు పర్మిషన్ ఇస్తాడు?
శత్రువు నీ పిల్లల్ని ముట్టడానికి దేవుడు ఎందుకు పర్మిషన్ ఇస్తాడు? నీ పిల్లలు రకరకాలుగా అయిపోవడానికి దేవుడు ఎందుకు పర్మిషన్ ఇస్తాడు? చెప్పండమ్మా. ఎవడంతే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ భక్తి నీకు ధైర్యం పుట్టించట్లేదా? తల్లి గర్భమందు రూపింపబడక మునిపే నియమింపబడిన దినములలో ఒక్కటైనను అమ్మా దేవునికి అరే అని ఆడుకొని ఇక్కడ కూడా ట్విన్ని కొన్ని పట్టుకుపోయింది పాపం, ఎడో పడేసి ఉంటుంది. అవి పై పీక్ వెళ్ళటం కోసమే పెట్టింది పాస్టర్. పీకండి అమ్మా, పర్లేదు, వదిలే. ఈయనేమో అలా కొట్టుకోమని చెప్పాడు వాళ్ళ డాడీ. కొట్టుకొని నెత్తి మీద కొడితే ప్రాబ్లం కానీ దాన్ని కొట్టు. ఏది మీ అమ్మగారేది? ఓకే. ఏం చెప్తున్నాను వెరీ గుడ్. గుర్తుందే. మీరేమో నేను మర్చిపోయాను అనుకుంటున్నారు. నేను మర్చిపోలేదు మీరు అసలు ఎక్కడున్నారని. పిల్లలను మనల్ని దేవుడు ఎలా ఏర్పాటు చేశాడో తెలుసా? ఒక గార్డులుగా పెట్టాడు అంతే. ఆమేన్. వాళ్ళు పుట్టక ముందే వాళ్ళు దేవుడికి తెలుసు. మనం పుట్టక ముందే దేవుడికి తెలుసు. మన అమ్మ నాన్నకు అప్పచెప్పాడు మనల్ని పెంచమని. అందుకని సామెతల్లో రాశాడు, బాలుడు నడవవలసిన త్రోవ నేను చూసుకుంటానులే అల్లా. నీకు ఇచ్చాడు అధికారం, నువ్వు నేర్పించాలి. నేర్పించకపోతే అక్కడ ధవళ సింహాసనం మీద నీకు తీర్పు ఉంటుంది, అందులో అనుమానం లేదు. అయినా కానీ దేవుని చిత్త ప్రకారం ఈ లోకానికి వచ్చిన వారైతే ఏ సింహం నీ పిల్లలను ముట్టకుండునుగాక, తప్పింపబడుదురుగాక. దేవునికి స్తోత్రం. తగిన సమయంలో ఎప్పుడు ఏది ఎలా జరగాలో రాసేశాడు అక్కడ. ఆమేన్. రాసేసాడు. లేకపోతే మనం ఇక్కడ కూర్చుని వాక్యం వింటాను. నేను చెప్తాను వాక్యం, అసలు క్వశ్చనే లేదు. ఏమండి, దానియేలు గారి దగ్గరికి వచ్చారు. ఎవరు వచ్చారు? 25వ వచనం 26వ వచనంలో దర్యావేషు రాజు వచ్చాడు. ఏమంటున్నాడు? ఓ ప్రధానమంత్రి బయటికి రా అన్నాడా? జీవము కలిగిన దేవుని సేవకుడవైన దానియేలు, అనుదినము నీవు సేవించుచున్న దేవుడు నిన్ను. అదండి, అనుదినం సేవిస్తున్నామా మనం? దేవుణ్ణి సేవిస్తున్నాం. ఇది కడుపు నిండా 3 పూటల, మధ్యలో బ్రేక్ వస్తే బజ్జీలు. ఏమండి, వాక్యం చదువుతున్నావా? పోయిన సంవత్సరం తీసుకున్నాం, రోజుకి 4 అధ్యాయాలు పఠనం. ఈ సంవత్సరం తీసుకున్నాం, సగం సంవత్సరం అయిపోయింది. ఇంకో 10 రోజులు అయితే 6వ నెల వెళ్ళిపోయి 7వ నెలలోకి వచ్చేస్తాం. 4 అధ్యాయాలు చొప్పున ఈ 2 సంవత్సరాల్లో సగం బైబిల్ అన్నా అయ్యిందా? మంచిది, దేవునికి స్తోత్రం. అయితే సూపర్ అండి. లేకపోతే మొదలెట్టండి. ఆమేన్. మొదలెట్టండి. ఇంకా 180 రోజులు ఉన్నాయి. 4 అధ్యాయాలు చొప్పున చదవండి. ఇంచుమించి 700 అధ్యాయాలు అయిపోతాయి. లేకపోతే ఒక అధ్యాయం పెంచండి. 1180 అధ్యాయాలు ఉన్నాయి బైబిల్లో. ఎంతసేపు చదువుతావు? డిసెంబర్ 31 వచ్చేసరికి దేవుడి దగ్గర, దేవా నేను పూర్తి చేయగలిగాను ప్రభు. అసలు ఆ ఆనందం, ఆ ధైర్యం ఒక్కసారి టేస్ట్ చేయండి అమ్మా. చెప్పేది నేను అదే. పెట్టుకోండి. ఇప్పుడు మీకు ఏదన్నా డ్యూటీ దగ్గర ఏదో పని ఇచ్చారనుకో, రాత్రి పగళ్ళు కూర్చుని చేస్తుండ్రా. మన ఇద్దరికంటే పని లేదు. మనం ఎప్పుడు చదవాలి. మన సంవత్సరానికి 2 సార్లు అవ్వగొట్టాలి పని. చదవండి బైబిల్. అర్థం కాకపోయినా చదవండి అంతే. నీకు 10వ తరగతి పుస్తకాలు, ఇప్పుడు 10వ తరగతి వాళ్ళు ఎవరున్నారు ఇక్కడ? నువ్వెన్నమ్మా? కాదులే, ఎన్నో తరగతి? 9th జాయిన్ అయ్యే ముందు 9th సిలబస్ ఆమెకు తెలుసా? అర్థమవుతుంది ఆవిడికి? అవదు. కానీ చదువుతున్న కొద్దీ, చెప్పేవాళ్ళు చెప్తున్న కొద్దీ వచ్చే సంవత్సరం పరీక్షలు రాసేద్దా అమ్మాయి. నువ్వు కూడా అలా చదువు. అర్థం చేసేవాడు పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. చదవండి, బాగుంటుందండి. బ్రతుకుల్లో ధైర్యం వచ్చేస్తుంది. రాజు వచ్చి అడుగుతున్నాడండి దానియేలు దగ్గరికి. ఏమని అడుగుతున్నాడు?
అనుదినము సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షించాడా? రక్షించాడు ప్రభు, రక్షించాడు రాజా నన్ను నా దేవుడు. మనం చెప్పగలమా? మొదట ఎలీషా భక్తి కలిగిన వాడు, 2 దానియేలు భక్తి కలిగిన వాడు. ఒక మాట చూసుకుందామా, వదిలేద్దామా? లోకాసు వార్త 2వ అధ్యాయం, లోకాసు వార్త 2వ అధ్యాయం 25వ వచనం. సుమయోను అని ఒక మనుషుడు ఉన్నాడు, అతడు నీతిమంతుడు. ఏంటట? భక్తి ధైర్యం పుట్టించింది సుమయోనికి. చూద్దాం. ఇశ్రాయేలీల ఆదరణ కొరకు కనిపెట్టుచున్నవాడు ఉండెను, చూడక మునుపు బయలుపరచబడెను. మొత్తానికి యేసు ప్రభుని చూసేశాడు. ఈయన పేరు సుమయోను. ఏమంటే భక్తి కలిగిన వాడు. ఈయన దేని కొరకు చూస్తున్నాడట? ఇశ్రాయేలీయుల నా సుమయోను నా కొరకు ఆదరణ, నా కుటుంబం మాకు ఆదరిస్తే చాలే, ఇంకెతర గురించి మనకెందుకు అనుకున్నాడా? మనకి ఏ ప్రార్థన అయినా అనౌన్స్ చేయండి, అమ్మా విజ్ఞాపన ప్రార్థన చేసుకుందాం అన్నా కానీ, తండ్రి దేవ విజ్ఞాపన ప్రార్థన మనం చేసేది, ప్రభువా నాయన స్తోత్రం తండ్రి, ప్రభువా యేసయ్యా స్తోత్రం తండ్రి, తండ్రి స్తోత్రం ప్రభువా. ఈ స్తోత్రం ఎందుకు చెప్తున్నారు? ఆయనకి కన్ఫ్యూజ్ అయిపోతుంటాడు. ఏ తండ్రికి చెప్తున్నారు వీళ్ళని కన్ఫ్యూజన్ ఆయనకి. అయిపోయిన తర్వాత ప్రభువా నాయన మా ఆవిడికి ట్రాన్స్ఫర్ ఉంది ప్రభువా తండ్రి, నీ స్తోత్రం ప్రభువా, స్తోత్రం తండ్రి, ప్రభువా యేసయ్యా. ఆ తిరుపతికి వెళ్తే ప్రభు అక్కడంతా భజన ఉంటుంది తండ్రి, తండ్రి నీ స్తోత్రం ప్రభువా నాయన, యేసయ్యా యేసయ్యా నీకు స్తోత్రం తండ్రి. ఆ భజనలు వినాలి ప్రభువా, నీకు స్తోత్రం ప్రభువా. భజనలు వినడానికి కూడా స్తోత్రం ఏంటిరా? కాబట్టి ప్రభువా నెల్లూరులోనే ఉంచు ప్రభువా. ఆ అధికారుల మనస్సు దానియేలు పట్ల రాజు మనసులాగా మళ్ళీ ఇది ఒక వాక్యం ఒకటి కరిగించే ప్రభువా. ఈ ప్రార్థన చేసే ప్రార్థన ఏంటి? ఎవరి కోసం చేయాలి? ఇతరుల కోసం ఉండదు. ప్రభువా తండ్రి మా పెద్దమ్మాయి ప్రభువా యేసయ్యా స్తోత్రం నాయన, నల్లగా ఉంది ప్రభువా తండ్రి, తండ్రి స్తోత్రం స్తోత్రం. నల్లగా ఉంటే స్తోత్రం. రోజు పళ్ళు తోముకోదు ప్రభువా, 3 రోజులకి ఒకసారి తోముతుంది. అందుకే ఆ పళ్ళు గార పట్టేసి అలా ఉన్నాయి ప్రభు. వాళ్ళ కూతురు కూడా ఈ అంటుంది ప్రభువా తండ్రి స్తోత్రం నాయన. తప్పించు ప్రభు, తప్పించు తండ్రి ప్రభు. నా కూతుర్ని తెల్లగా చేసే ప్రభు. ఏదో క్రీము నువ్వే సజెస్ట్ చేయ ప్రభు, మొహానికి రాసేసుకుంటా. చేసేదేమో విజ్ఞాపన ప్రార్థన, స్తోత్ర ప్రార్థన చేద్దాం అని అంటే ప్రభు తండ్రి, ప్రభు మా చిన్నమ్మాయి ప్రభు స్తోత్రం స్తోత్రం నాయన, పొట్టిగా ఉంది తండ్రి, తండ్రి ప్రభు స్తోత్రం. ఆ అమ్మాయి ఏమో 6 అడుగులు ఉన్న పెళ్లి కొడుకు కావాలంటుంది ప్రభు. ఎక్కడ తెస్తాం తండ్రి? స్తోత్రం స్తోత్రం ప్రభు, స్తోత్రం స్తోత్రం. ఏదో రకంగా 6 అడుగులు ఒక వ్యక్తిని తయారు చేయ ప్రభు స్తోత్రం. చేసేదేమో స్తోత్ర ప్రార్థన. అన్నిటికీ ఒకటే తప్పేళ, ఒకటే గరిటి. కానీ సుమయోన్ అలాంటి వాడు కాదు. ఈయన ఎలాంటి వాడట? ఇశ్రాయేలీయుల మన దేశం కోసం ఎవరైనా ప్రార్థన చేస్తున్నారా? పాస్టమ్ గారు ఎత్తారు. దేనికైనా ఆవిడ వచ్చేటప్పుడు చెప్తుంది నాకు, బుజ్జి నేను ఏదైనా సరే ఎత్తేస్తాను, ఎత్తే పర్లేదు. అవకాశం ఉంటే కాళ్ళు ఎత్తి పాపం ఎత్తి అలా ప్రయోజనం లేక కాంగో గీంగో ఉండబట్టి, కానీ లేకపోతే అటు తన్నేసి కూడా ఎత్తాడు. దేశం కోసం ఎవరన్నా చేస్తున్నారా ప్రార్థన? చెప్పండి. మన సంఘ ఆదరణ కొరకు ప్రార్థన చేస్తున్నారా? దేవునికి చెయ్యాలి, చేస్తే మంచిదే, చేస్తే మంచిదే. ఇప్పుడు కోటమ్మ ఉంది, కోటమ్మ కూతురు, నాగమణి చెల్లమ్మ గారి కూతురు, ఏమండి మల్లీశ్వరి గారి భర్త, ఏమండి ఇలా ఎంతమంది లేరు? ఏమండి బంగారమ్మక్కకి ఆరోగ్యం, పాపమ్మక్కకి నిద్ర రాకుండా వ్యాపారం, ఇవన్నీ ఎవరు చేస్తున్నారా ప్రార్థన? దేవుని మహాకృప, దేవుని మహాకృప. అన్నా ప్రార్థనలో ఇవన్నీ జరుగుతున్నందుకు నేను సంతోషిస్తున్నాను. దేవునికి చప్పట్లు కొట్టి దేవుని మహిమ పరుద్దాను. చేయండి అమ్మా, ప్రార్థన చేయండి అమ్మా. వి శాంతకుమారి అని
వి శాంతకుమారి. ఆవిడ కువైట్లో ఉంది. ఆవిడెవరో నాకు తెలియదు, నేను ఎవరో ఆవిడకి తెలియదు. నాకు ఇంచుమించు ఒక 20, 50, 70 మధ్యలో వస్తూ ఉంటాయి రోజు ఈ ప్రార్థనలో. ఒక 18 నెలలు ఉండేసి వచ్చేద్దామని చెప్పేసి వెళ్ళింది ఈవిడ. సంవత్సరం 6 నెలలు ఉండేసి వచ్చేద్దామని 4 నెలల బిడ్డను, అప్పుడే 4 నెలలు అయింది ఆవిడ ప్రసవించి. ఆ బిడ్డ పాలు తాగుతున్నా కానీ ఆ బిడ్డను అక్కడ వదిలిపెట్టేసి ఈవిడ వెళ్ళిపోయింది, కువైట్ వెళ్ళిపోయింది. ఇప్పటికి 3.5 సంవత్సరాలు అయింది. ఆ పిల్లోడు ఇంచుమించు 4 సంవత్సరాలు అయిపోయి ఉంటుంది. అక్కడి నుంచి ఆవిడ వదలలేదు. కావాలంటే ఇదిగో ఆశాల్లోనే ఉంటాయి వాట్సాప్లో. బాత్రూంలోకి వెళ్ళి సీక్రెట్గా వాయిస్ రికార్డ్ పంపిస్తుంది నాకు. అయ్యగారు అని. అయ్యగారు ఒకటే అర్థం అవుతుంది, మిగతాదంతా ఏడిపే ఉంటుంది. ఉదయం 5 గంటలకు లేచి పనిలోకి వెళ్ళాలంటండి అదే ఇంట్లో. రాత్రి 1 గంట వరకు నిలబడాలట. కూర్చుంటే కొరడా దెబ్బలట, చితగొట్టేద్దట వాళ్ళ యజమానులు. అక్కడి నుంచి విడుదలకు రావటానికి అవ్వట్లేదు. సరే, అక్కడి నుంచి కష్టపడిన డబ్బులు ఇక్కడ ఇంటికి పంపిస్తా ఉంటే వాళ్ళ ఆయన గారు ఆవిడ్ని తప్ప 2 పెళ్లిళ్ళు చేసుకున్నాడంట ఇక్కడ. ఈ 4 సంవత్సరాల బాబు కాకుండా ఇంకా తమ్ముడు కొంతమంది ఉన్నారంట, తమ్ముళ్ళు చెల్లెళ్ళు. వాళ్ళకి మంచి బట్టలు ఉంటాయంటే ఈ బట్టలు లేకుండా తిరుగుతుంటాడట. అసలు వీళ్ళమ్మేమో అక్కడ కష్టపడతా ఉంటే ఆవిడ అంటది, లిటరల్గా నరకం నేను భూమి మీద చూస్తున్నాను అయ్యగారు, కొద్దిగా ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. ఎప్పుడో 2 గంటలకి బాత్రూమ్కి వెళ్ళి రికార్డ్ చేసి పంపిస్తూ ఉంటుంది. వీళ్ళకు కూడా తెలియదు. వి శాంతకుమారి, పాలకొల్లు. ఇంచుమించు 4 సంవత్సరాలు, 3.5 సంవత్సరాల నుంచి అనుకుంటా. నాకు మరి ఆ నెంబర్ ఎలా దొరికిందో, యూట్యూబ్లో దొరికిందని చెప్తుంది. చేయగా 10 రోజులు అయిందండి. పాలకొల్లు వచ్చేసింది. పాలకొల్లు వచ్చేసింది. కొడితేనే కాదు, మామూలుగా శారీరకంగా కూడా ఆమెను పాడు చేసేసారట ఇంటోళ్ళు. ఏమండి, భయంకరమైన పరిస్థితి. ఇలాంటి వాళ్ళని ఒక 50 మందిని పరిచయం చేసింది ఆవిడ నాకు కువైట్లో. మీకు పాస్పోర్ట్ ఉంటే అయ్యగారు ఒకసారి ఇక్కడ తీసుకెళ్తానంటది ఆ అమ్మాయి. నువ్వు ముందు ఇండియాకి వచ్చి నీ ఇల్లు కట్టుకోమ, తర్వాత నా సంగతి ఆలోచిద్దును. వచ్చిందండి, మొన్న వచ్చి ఏదో కానుక పంపిస్తానంటే, తల్లి నీకు వందనాలు, మీ ఇల్లు చక్కబెట్టుకో, పిల్లోడికి బట్టలు కొని ముందు అవకాశం ఉంటే ఒకసారి నెల్లూరు చర్చికిరా, నాకు నువ్వు కానుక ఇవ్వక్కర్లా, ఏమి ఇవ్వక్కర్లా. ఇలా చెప్పుకుంటా వెళ్ళిపోతే మీరు ప్రార్థన చేస్తూ ఉండండి. ఏమండి, ఒకటే సీక్రెట్ అండి. అరే ధనుష్, కుట్రకూటం పెట్టారు నువ్వు. మీరు ప్రార్థన చేస్తూ ఉండండి. మీరు ఆశీర్వదించబడకపోతే నన్ను అడగండి. హల్లెలూయా. మీరు ఒకరి కోసం ప్రార్థన చేస్తూ ఉండండి. దేవుడు మన బ్రతుకుల్లో విడుదల ఇచ్చును గాక. ఈ సుమియోను ఇశ్రాయేలీల భక్తి కలిగిన వాడై ఉండి, ఇశ్రాయేలీల నీకు భక్తి ఉంటే ఇశ్రాయేలీల కొరకు, ఇతరుల కొరకు ప్రార్థన చేస్తావు. ఆమేన్. ఒక మాట చెప్పనా అమ్మా, ఎవరన్నా ప్రార్థన చేయమంటే ఈ మధ్యన పడుతున్న వాయిస్లు ఏంటో తెలుసా అండి? ఎందుకు చేస్తాం సార్, వాళ్ళ కోసం చేస్తే నాకేంటి కలిసి వచ్చేది అని అంటారు చాలా మంది. నువ్వు ఈ దినాన్న ఇలా ఉన్నావనంటే ఎప్పుడో నీ కొరకు ఎవరో ప్రార్థన చేశారు, మర్చిపోక. మనం ఇలా ఉన్నాము అని అంటే మన కొరకు ఎవరో, వాళ్ళెవరో మనకు తెలియదు, ఎవరో ప్రార్థన చేసి ఉంటారు. అందుకనే మనం ఇలా ఉన్నాం. నువ్వు ఇతరుల కొరకు ప్రార్థన చేస్తే నీ పిల్లల కోసం ఇంకొకళ్ళు ప్రార్థన చేస్తారు. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ఎలీషా భక్తి కలిగిన వాడు, దానియేలు భక్తి కలిగిన వాడు, సుమియోను భక్తి కలిగిన వాడు. మన పరిస్థితి ఏంటి ఒక్కసారి ఆలోచిద్దాం. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించునుగాక, ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్. కళ్ళు మూద్దాం.